Our next topic is pressure of an ideal gas. Okay, what is the pressure of ideal gas? Let us see that. First of all, let us see what is the statement of this. The pressure exerted by a gas is a change in momentum transferred normal to any unit area of cross section of gas in unit time due to the collision of the molecules of the gas. Okay, actually, what is the pressure formula? Pressure, there is a force per unit area. F means force which is acting in that. A means area. F is equal, what is the, actually F is equal from Newton's second law dp by dt. P equal to F దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుంది dp by dt by A. So we can write this equation dp by dt into A. ఓకే మనం ఈ ఈక్వేషన్ నుంచి కూడా డిఫైన్ చేయొచ్చు. ప్రెజర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్, చేంజ్ ఇన్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్ టు నార్మల్ టు ఎనీ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ గ్యాస్ ఇన్ యూనిట్ టైమ్ డ్యూ టు ద కొలిజన్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆఫ్ ది గ్యాస్. జస్ట్ ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ డిఫైన్ చేసాం అంతే. ఓకే, P ఈజ్ ఈక్వల్ టు dp by dt into A. The pressure exerted by a gas is the change in momentum. dp means change in momentum transferred normal to any unit area of cross section of gas in unit time due to the collision of the molecules of the gas. Okay, next let us take a cubical container. క్యూబికల్ కంటైనర్ తీసుకుందాము. కన్సిడర్ an ideal gas enclosed in a cubical container of volume V. Suppose the sides of the container are parallel to the coordinate axis and held at temperature T. So okay, this is a cubical container. క్యూబికల్ కంటైనర్లో ఏంటంటే దీంట్లో ఐడియల్ గ్యాస్ని తీసుకున్నాము. ఓకేనా, ఐడియల్ గ్యాస్లో ఏంటి మనకి ఇక్కడ గ్యాస్ అంటే దాంట్లో మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో మాలిక్యూల్స్ మనకి కంటైనర్ ఏంటంటే టీ అండ్ టెంపరేచర్ దగ్గర ఉంది అనుకోండి. సపోజ్ టీ అండ్ టెంపరేచర్ దగ్గర ఉంది. ఈ సైడ్స్ ఉన్నాయి కదా, సైడ్స్ ఆఫ్ ది కంటైనర్, ది సైడ్స్ ఏంటంటే కోఆర్డినేట్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటాయి. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఓకేనా, ఫర్ సపోజ్ ఈ ఏరియా తీసుకున్నారు అనుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంటుంది. సపోజ్ ఇది తీసుకున్నారు అనుకోండి, తీసుకుంటే వై యాక్సిస్ ప్యారలల్గా ఉంటుంది. సపోజ్ ఇది తీసుకోండి, ఇది తీసుకుంటే ఏమవుతుంది, జెడ్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఇది తీసుకుంటేనేమో వై యాక్సిస్, ఇది తీసుకుంటేనేమో ఎక్స్ యాక్సిస్, ఇది తీసుకుంటే జెడ్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. అంటే సైడ్స్ ఆఫ్ ది కంటైనర్ ప్యారలల్ టు కోఆర్డినేట్ యాక్సిస్. నెక్స్ట్ నౌ కన్సిడర్ ఏ మాలిక్యూల్ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ వెలాసిటీ v. ఫర్ సపోజ్ దీంట్లో ఐడియల్ గ్యాస్ తీసుకున్నాం కదా, ఐడియల్ గ్యాస్లో ఏంటి మాలిక్యూల్స్ ఉంటాయి. సపోజ్ ఒక మాలిక్యూల్ తీసుకుంటున్నాను, దీంట్లో ఓన్లీ వన్ మాలిక్యూల్. సో వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది మాలిక్యూల్ m. ఓకే, దిస్ మాలిక్యూల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్. ఫర్ సపోజ్ ఈ మాలిక్యూల్ అనేది ఎక్స్ యాక్సిస్ ఎంత ఇట్లా ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది అనుకోండి. దిస్ మాలిక్యూల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్. సో దెన్ వాట్ ఈస్ ద మూమెంటమ్, మూమెంటమ్ ఆఫ్ ది మాలిక్యూల్, దట్ ఈస్ mv. mv means m means mass of the molecule, v means velocity. చూడండి, లెట్ కన్సిడర్ ఏ మాలిక్యూల్ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ వెలాసిటీ v. ఏదైనా ఒక మాలిక్యూల్ని తీసుకుంటే ఆ మాలిక్యూల్ ఏంటి, v అనే వెలాసిటీ మూవింగ్ అవుతుంది అనుకోండి. మనం తీసుకున్నది ఏంటి, క్యూబిక్ కాబట్టి ఇదేంటంటే వెలాసిటీ ఆఫ్ ది మాలిక్యూల్ రిజాల్వ్ ఇంటూ 3 కాంపోనెంట్స్. మనం తీసుకుంది వాల్యూమ్ కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది మాలిక్యూల్ ఏంటంటే 3 కాంపోనెంట్గా రిజాల్వ్ అయిపోతుంది. వన్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, వన్ ఈజ్ అలాంగ్ వై యాక్సిస్, వన్ ఈజ్ అలాంగ్ జెడ్ యాక్సిస్. అంటే ఎట్లా నుంచైనా మనకు ట్రావెల్ అవ్వచ్చు ఏంటి మాలిక్యూల్ అనేది అలాంగ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇది మనకు క్యూబికల్ కాబట్టి. అదే ప్లేన్ తీసుకోండి, ఉండి 2 డైమెన్షన్లో ఉంటుంది. అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్, దట్ ఈస్ ఇన్ ప్లేన్. అదే అలాంగ్ స్ట్రేట్ లైన్ తీసుకోండి, ఓన్లీ ఇట్ మూవ్స్ అలాంగ్ ది స్ట్రేట్ లైన్. ఇక్కడ మనం తీసుకున్న క్యూబ్ కాబట్టి క్యూబ్లో మనకి ఇక్కడ 3 యాక్సిస్ అంటే పోనీకి ఛాన్స్ ఉంది మాలిక్యూల్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. అందుకనే వెలాసిటీ ఆఫ్ ది మాలిక్యూల్ ఏంటంటే 3 కాంపోనెంట్స్గా డివైడ్ అయిపోతుంది. నౌ ద వెలాసిటీ v కెన్ బి రిజాల్వ్డ్ ఇన్ టు 3 కాంపోనెంట్స్ vx, vy, vz.
along x, y, z axis respectively. సో ఓకే, దీంట్లో రాయొచ్చు మనం v ఈజ్ ఈక్వల్ టు vx I cap, vy j cap, vz k cap. So this is the velocity of the molecule is resolved into three components. This is a vector form of the velocity vx I cap. That means velocity of the molecule along x-axis. Vy means velocity of the molecule along y-axis. This is the velocity of the molecule along z-axis. So what is the magnitude? What is the resultant? What is the magnitude of the velocity? That is like actually v is equal to vx square plus vy square plus vz square. ఓకేనా, ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయండి, v స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్ చేస్తే స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్. ఓకేనా, v స్క్వేర్ ఈక్వల్ టు vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్. నౌ ద మాలిక్యూల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్. ఫర్ సపోజ్ ఈ మాలిక్యూల్ ఒక మాలిక్యూల్ తీసుకుందాము. ఆ మాలిక్యూల్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ అంటే మూవింగ్ అవుతుంది అనుకోండి. ఎక్స్ యాక్సిస్ అంటే దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఓకే, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ స్ట్రైక్స్ ద సైడ్ YZ. సపోజ్ ఇలా వెళ్తుంది మాలిక్యూల్, ఇది అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఈ సైడ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ YZ ప్లేన్. ఈ సైడ్ ఏంటి YZ ప్లేన్. ఈ YZ ప్లేన్ని హిట్ చేస్తుంది, ఇక్కడ హిట్ చేసి స్ట్రైక్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇదేంటంటే YZ ప్లేన్ అంటూ ఉంటాం. మాలిక్యూల్ ఇట్లా ట్రావెల్ చేస్తుంది, అలాగే ఎక్స్ యాక్సిస్ ట్రావెల్ చేసి ఇక్కడ హిట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇట్ రీబౌండ్స్ బ్యాక్. దట్ మీన్స్ let a molecule is moving along x-axis and strikes the face YZ of the vessel. Let the velocity of the molecule is Vx. ఎప్పుడైతే మాలిక్యూల్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుందో దాని వెలాసిటీ ఏంటి Vx. ద ఇనిషియల్ మొమెంటమ్ ఆఫ్ ది మాలిక్యూల్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఇనిషియల్ మొమెంటం అంటే ఏంటి అంటే ఇది హిట్ చేయకముందు, అంటే కంటైనర్ సైడ్ అంటే YZ ప్లేన్ని హిట్ చేయకముందు వాట్ ఈస్ ద మూమెంటమ్ ఆఫ్ ది మాలిక్యూల్. మూమెంటం ఏంటి, మూమెంటం అంటే ఏంటి, దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. ఇనిషియల్ మూమెంటమ్ ఆఫ్ ది మాలిక్యూల్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ టు m into Vx. m means mass of the molecule, Vx means velocity of the molecule along x axis. According to kinetic theory, the collision between the molecule and phase A1 is perfectly elastic. Kinetic theory of gases ప్రకారం ఏంటంటే వీటి మధ్య మాలిక్యూల్స్ మధ్య జరిగే మాలిక్యూల్స్ మధ్య జరిగే కొలిజన్స్ అన్నీ ఏంటంటే ఎలాస్టిక్ కొలిజన్స్. ఎలాస్టిక్ కొలిజన్ రీబౌండ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఎప్పుడైతే ఈ సైడ్ని హిట్ చేసిందో మాలిక్యూల్ అనేది ఈ సైడ్ని హిట్ చేసిందో మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇట్ రీబౌండ్స్, ఇటు వెనక్కి వచ్చేస్తుంది. సో దట్ ప్యూర్లీ ఎలాస్టిక్. సో వెనక్కి వచ్చి మనకు ఫార్వర్డ్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు మూమెంటం MVx. అదే మళ్ళీ ఇక్కడ హిట్ చేసి వెనక్కి వచ్చేసింది అనుకోండి, ఫార్వర్డ్ డైరెక్షన్లో హిట్ చేసినామో మూమెంటం MVx. ఇక్కడ హిట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసింది అనుకోండి, వెనక్కి వచ్చినప్పుడు ఏంటి వాట్ ఈస్ ద మూమెంటం -MVx. ఓకే, అకార్డింగ్ టు kinetic theory the collision between the molecule and phase A1 perfectly elastic. So the molecule will rebound with velocity -Vx. ఓకేనా, మాలిక్యూల్ ఇటు వెళ్ళేటప్పుడు ఏంటి అంటే వాట్ ఈస్ ద మూమెంటం MVx. ఎప్పుడైతే మాలిక్యూల్ మళ్ళీ ఇక్కడ హిట్ చేసి మళ్ళీ వెనక్కి మళ్ళీందో అప్పుడు -MVx. ఓకేనా, ఎందుకంటే ఇనిషియల్ మూమెంటానికి ఈ ఫైనల్ మూమెంట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్ యూజ్ చేస్తాం. ఓకే, ఫైనల్ మూమెంటం ఆఫ్ ది మాలిక్యూల్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఫైనల్ మూమెంటం అంటే ఏంటి, ఎప్పుడైతే సైడ్ని హిట్ చేస్తుందో అంటే ఈ సైడ్ని హిట్ చేసి మళ్ళీ వెనక్కి వస్తుంది కదా, వెనక్కి వచ్చినప్పుడు దానికి ఉండే మూమెంటం ఏంటి అంటే ఫైనల్ మూమెంటం. ఫైనల్ మూమెంటం ఏంటి -VT తీసుకుంటాం. మైనస్ ఎందుకు తీసుకుంటాము అంటే అది ఇనిషియల్ మూమెంటానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి. ఫైనల్ మూమెంటం ఆఫ్ మాలిక్యూల్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ టు -MVx. సో నౌ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ మూమెంటం ఆఫ్ ది మాలిక్యూల్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఓకే, మనకు చేంజ్ ఇన్ మూమెంటం ఏంటి, చేంజ్ ఇన్ మూమెంటం అంటే ఇనిషియల్ మూమెంటం మైనస్ ఫైనల్ మూమెంటం తీసేస్తే మనకు చేంజ్ ఇన్ మూమెంటం వస్తుంది. సో దిస్ ఈజ్ MVx, దట్ ఈస్ ఇనిషియల్ మూమెంటం మైనస్
ఫైనల్ మొమెంటం మీన్స్ మైనస్ ఎంవిఎక్స్. ఆల్రెడీ మనకి ఇక్కడ మైనస్ అనేది వస్తుంది. మైనస్ మైనస్ ప్లస్ ఎంవిఎక్స్ ప్లస్ ఎంవిఎక్స్, దట్ ఈస్ ద 2 ఎంవిఎక్స్ is the change in momentum of the molecule parallel to x-axis. Okay, after rebound from phase A1 the molecule strikes the phase A2. ఎప్పుడైతే ఇక్కడ నుంచి రీబ్యాక్ అయిందో అంటే బ్యాక్ అయిందో ఇక్కడ స్ట్రైక్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడ స్ట్రైక్ చేసి మళ్ళీ ఇటు మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ది మాలిక్యూల్ టు ట్రావెల్ దిస్ డిస్టెన్స్. మనకు సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి దీన్ని స్ట్రైక్ చేసింది, ఈ సైడ్ని స్ట్రైక్ చేసినప్పుడు దాని టైం T1 అనుకోండి. T1 లెంత్ L1 అనుకోండి, ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి ఉన్న లెంత్ ఎంత L1. ఓకేనా, మళ్ళీ ఇక్కడ హిట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కదా, వెనక్కి వచ్చేసి మళ్ళీ లెంత్ ఎంత మళ్ళీ L అవుతుంది. అంటే 2 సక్సెసివ్ కొలిజన్స్లో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అంటే T ఈజ్ ఈక్వల్ టు 2L. ఇటు పోయేటప్పుడు L, ఇటు వచ్చేటప్పుడు L. టోటల్ డిస్టెన్స్ ఎంత 2L. ఇక్కడ చూడండి చెప్పింది అదే ఇక్కడ. ఆఫ్టర్ రీబౌండ్ ఫ్రమ్ ఫేస్ A1 ద మాలిక్యూల్ స్ట్రైక్స్ ఫేస్ A2 రీబౌండ్ విత్ స్పీడ్ Vx అండ్ అగైన్ డిస్టెన్స్ ఆఫ్ ఫేస్ A1. therefore the molecule travels a distance 2L before colliding again the phase A1. ఓకేనా, ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ A1 అనే ఫేస్ని హిట్ చేసి మళ్ళీ A2ని హిట్ చేసింది అనుకోండి. సో హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ ట్రావెల్ 2L. అంటే మనకు టైం ఎంత అన్నట్టు, టైం ఫార్ములా ఏంటి యాక్చువల్లీ వెలాసిటీ అంటే డిస్టెన్స్ పర్ టైం, T అంటే ఏంటి డిస్టెన్స్ పర్ వెలాసిటీ. డిస్టెన్స్ అంతా టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, ఇటు పోతేప్పుడు L, ఇటు వచ్చేటప్పుడు కూడా L, అంటే 2L బై వెలాసిటీ ఎంత Vx. velocity of the molecule along x-axis కాబట్టి Vx తీసుకుంటాం. this is the time taken by the molecule to travel this distance. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇటు హిట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసింది అనుకోండి, ఎంత దూరం ట్రావెల్ చేసినట్టు 2L డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. మనకు ఎంత టైం తీసుకుంది T ఈజ్ ఈక్వల్ 2L బై Vx. ఓకే, ద చేంజ్ ఇన్ మొమెంటమ్ పర్ సెకండ్ ఆన్ ది వాల్ డ్యూ టు collision ఆఫ్ ఏ సింగిల్ మాలిక్యూల్. ఇక్కడ మనం కూడా సింగిల్ మాలిక్యూల్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ద చేంజ్ ఇన్ మూమెంటమ్ పర్ సెకండ్, దట్ మీన్స్ dp/dt. ఓకే, dp/dt మీన్స్ వాట్ ఈస్ dp, చేంజ్ ఇన్ మూమెంటమ్. సో దట్ ఈస్ 2mvx. దిస్ ఈస్ ద చేంజ్ ఇన్ మూమెంటమ్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాడు. dt మీన్స్ టైమ్ టేకెన్ బై ది మాలిక్యూల్, దట్ ఈస్ ద 2L బై Vx. ఇక్కడ సబ్స్టిట్యూట్ dt ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేశాను, 2L బై Vx. dp ప్లేస్లో 2mvx సబ్స్టిట్యూట్ చేశాను. మనకేమొస్తుంది అప్పుడు 2 క్యాన్సిల్ అవుతాయి, ఈ Vx పైకి వెళ్తే Vx² అవుతుంది, m ఇంటూ Vx² బై L. సో దిస్ ఈజ్ ద ఫోర్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఫోర్స్ అలాంగ్ x-axis. Fx ఈక్వల్ dp/dt, చేంజ్ ఇన్ momentum along x-axis, that is the 2mvx. what is the time taken by the molecule, 2L by Vx. this is mvx² by L. ఓకే, మనం ఏంటంటే ఓన్లీ 1 మాలిక్యూల్కి అంటే x-axis అంటే ఎన్ని మాలిక్యూల్స్ అయినా ట్రావెల్ చేయొచ్చు. అంటే మోర్ దాన్ 1 తీసుకోవాలంటే ఏం చేయాలి, సమ్మేషన్ తీసుకోవాలి. సో ద చేంజ్ ఇన్ మూమెంటమ్ పర్ సెకండ్ డ్యూ టు ఆల్ మాలిక్యూల్స్ స్ట్రైకింగ్ ద ఫేస్ A విల్ బి సమ్మేషన్ mvx² by L. ఇక్కడ మనకి దిస్ ఈజ్ ద ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ x-axis, దట్ ఈస్ mvx² by L. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సింగిల్ మాలిక్యూల్. ఇక్కడ మనకు ఆల్ మాలిక్యూల్స్ తీసుకోవాలంటే ఏంటి, సమ్మేషన్ తీసుకోవాలి. సమ్మేషన్ mvx² by L ఈజ్ ఈక్వల్ టు m/L సమ్మేషన్ Vx². సిన్స్ ద ప్రెజర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, Px ఈజ్ ఈక్వల్ టు ఏంటి Fx బై A, Fx by L². సో నౌ వాట్ ఈస్ Fx? Fx అంటే ఏంటి, ఇక్కడ మనకు mvx² by L. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తీసుకుంటున్నాం కాబట్టి mvx² యాక్చువల్లీ
ఎం విఎక్స్ స్క్వేర్ బై ఎల్ రావాలి. ఇంకో స్టెప్ ఏంటంటే ఎం ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ మీన్స్ ఎల్ క్యూబ్ సమ్మేషన్ విఎక్స్ స్క్వేర్. ఓకేనా. px is equal to m by l cube summation vx square. L cube means L into L into L. ఏం రాసుకోవచ్చు, L into L into L. That means length, breadth, height. So what is this? We can write this volume. L cube అని ఏం రాయొచ్చు, వాల్యూమ్ రాయొచ్చు. అంటే దీని ఏం రాయొచ్చు, m by v summation vx square. This is only along x-axis. అదే y-axis తీసుకున్నాం అనుకోండి, this is the pressure only along x-axis. So what is the pressure along y-axis? m by v summation vy square. అంటే దీనిలాగానే ఇవి కూడా రాస్తాము along z-axis. pz equal to m by v summation vz square. Okay, now what is the total pressure? px plus py plus pz is equal to వీటన్నిటిని యాడ్ చేయాలి. px మీన్స్ దిస్ ఇస్ px, దిస్ ఇస్ py, దిస్ ఇస్ pz. సో వీటన్నిటిలో m by v కామన్ ఉంది కాబట్టి m by v కామన్ తీసేసాడు. సో ఓకే, సమ్మేషన్ కూడా కామన్ వస్తుంది, అన్నింటిలో కామన్ సమ్మేషన్ ఉంది కాబట్టి మనకు డిఫరెంట్గా ఉన్నాయి vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్, vx స్క్వేర్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్. సో అకార్డింగ్ టు పాస్కల్ లా ద ప్రెజర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఇస్ సేమ్. px ఈక్వల్ py ఈజ్ ఈక్వల్ pz, దట్ ఈస్ ఈక్వల్ టు p. ప్రెజర్ అనేది అన్ని డైరెక్షన్లో ఈక్వల్గా యాక్ట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ అలాంగ్ x యాక్సిస్, అలాంగ్ y యాక్సిస్, అలాంగ్ z యాక్సిస్ ప్రెజర్ ఇస్ సేమ్, దట్ ఈస్ ఈక్వల్ టు p. అంటే px ప్లస్లో p సబ్స్టిట్యూట్ చేశాను, py ప్లస్లో p సబ్స్టిట్యూట్ చేశాను, pz ప్లస్లో కూడా p సబ్స్టిట్యూట్ చేశాను. ఈక్వల్ m బై v, దిస్ ఈజ్ సమ్ vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్ మీన్స్ ఇక్కడ స్టార్టింగ్లో తీసుకున్నాను. సో దట్ ఈజ్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్. అంటే vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్, దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, v స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ మనకు vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్ ఉంది కాబట్టి దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, v స్క్వేర్ అని రాసుకోవచ్చు. అందుకనే p ప్లస్ p ఈక్వల్ టు m బై v అండ్ దిస్ ఈజ్ m బై v. సో దిస్ ఈజ్ v స్క్వేర్. సో ఒక v స్క్వేర్ అంటే ఏంటి, ద మీన్ స్క్వేర్ వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్. మీన్ స్క్వేర్ వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్. v స్క్వేర్ అంటే మీన్ స్క్వేర్ అంటే ఆ ఉన్న మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీస్ మొత్తం స్క్వేర్ చేసి ఏంటంటే వాటిని యావరేజ్ తీసుకోవాలి. దట్ ఈస్ v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ ప్లస్ అప్ టు vn స్క్వేర్ బై n. ఓకే, ఇట్స్ ద యావరేజ్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ ప్లస్ vn స్క్వేర్ ఈక్వల్ టు v స్క్వేర్ ఇంటూ n, v స్క్వేర్ ఇంటూ n. ఓకేనా. అంటే v స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చు, v స్క్వేర్ ఇంటూ n రాసుకోవచ్చు. సో దట్ ఈస్ p ప్లస్ p మీన్స్ 3p ఈక్వల్ టు m బై v. దిస్ ఈజ్ n ఇంటూ v స్క్వేర్. v స్క్వేర్ అంటే ఏంటి, n ఇంటూ v స్క్వేర్ ఇంటూ n. ఓకే, ఈ v తీసుకురండి, p తీసుకురండి. సో v తీసుకెళ్తే pv అవుతుంది, 3 తీసుకొచ్చేస్తే 1/3 అవుతుంది. mn v స్క్వేర్ సఫిక్స్లో మనకు rms ఉంది. rms మీన్స్ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. దిస్ ఈజ్ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ రిజల్ట్. మనకు pv ఈక్వల్ టు ఏంటి, 1/3 mn v స్క్వేర్. mn అంటే ఏంటి, m మీన్స్ మాస్ ఆఫ్ ది మాలిక్యూల్, l మీన్స్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. దట్ గివ్స్ టోటల్ మాస్ ఆఫ్ ది ఎస్. వాట్ ఈస్ mn? ఇక్కడ మనకు mn అని ఉంది కదా. వాట్ ఈస్ mn? m మీన్స్ మాస్ ఆఫ్ ది మాలిక్యూల్స్, మాస్ ఆఫ్ ది మాలిక్యూల్, అండ్ n మీన్స్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంటూ మాస్, దట్ ఈస్ ద టోటల్ మాస్ ఆఫ్ ది గ్యాస్. వీ కెన్ రైట్ దట్ క్యాపిటల్ M, 1/3 ఇంటూ m బై v. ఓకే, ఈ వీని ఇది తీసుకొచ్చేసాము రైట్ సైడ్ మళ్ళీ. ఓకేనా, ఈ వీని ఇది తీసుకొచ్చేసాము. p ఈజ్ 1/3
m by v means that is rho. Mass per unit volume is density rho. This is v rms square. Root mean square velocity. P is equal to 1 by 3 rho v rms square. This is the pressure expression. This is pressure expression. Pressure of an ideal gas. Now let us see what is the relation between pressure and kinetic energy. Pressure ki kinetic energy kuna relation enti. From pressure equation. Pressure equation enti P is equal to 1 by 3 rho into v rms square. RMS velocity. That means 1 by 3 rho v square. This is this equation. From this equation, rho into v square. Rho into v square 3 into rho 3 into p and right. This is p pressure. Pressure equal to 1 by 3 rho v square. Rho v square equal to only term work equal to 3 into scale. Rho v square is equal to 3 into p 3p. The kinetic energy per unit volume. The kinetic energy per unit volume is, E means kinetic energy, kinetic energy per unit volume. So actually E is equal to 1 by mv square. This is the kinetic energy form. ఇక్కడ ఏం తీసుకున్నాడు, kinetic energy per unit volume అంటే v వచ్చేస్తుంది కింద. అదే తీసుకున్నాడు, m by v ముందు రాసేసాడు. This is v square, that is the RMS velocity. V means RMS velocity, v square. E equal to 1 by 2. Mass per unit volume gives density. This is v square. From this equation ఏం చేయవచ్చు, rho v square equal to అంటే ఈ టర్మ్ ఇక్కడ ఉంచండి, 2 ఈ తీసుకెళ్తే 2e అవుతుంది. rho v rms square equal to 2e. కరెంట్ rho into v rms square is equal to 3p. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి LHS సేమ్ ఉంది, సో వీ కెన్ ఈక్వేట్ RHS, దట్ ఈస్ 3p ఈక్వల్ టు 2e. అంటే p కూడా రాయొచ్చు 2 by 3 into e. Okay, this is very important formula. The pressure exerted by an ideal gas is numerically equal to the 2/3 of the mean kinetic energy of translation per unit volume of the gas. P is equal to 2 by 3 into E. This is the pressure, the relation between pressure and kinetic energy. Okay, pressure is directly proportional to kinetic energy. Okay, remaining topics we will see in next video. Okay, thank you.